ఆమేన్. రూతు గ్రంథంలో మనము అధ్యాయం అంతా చదువుకున్నాము. ఇప్పుడు 19 వచ్చిన వివరం చదవండి. చాలమ్మా. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడుగా కానగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసానో అది తన అత్తకు తెలియజెప్పి. ఇక్కడ రూతును ఆమె అత్త ఒక ప్రశ్న వేస్తూ ఉంది. రూతు అత్త పేరు ఏం పేరు చెప్పండి? నయోమి. రూతమ్మ బైబిల్లో ఏరుకునేదానికి వెళ్ళిందంట. ఏమి ఏరుకునేదానికి వెళ్ళింది? పరిగె ఏరుకునేదానికి వెళ్ళింది. పరిగె ఎవరు ఏరుకునేది? షావుకార్లా, బీదోళ్ళ? ఎవరు ఏరుకుంటారన్నా? బీదవాళ్ళు, పరదేశులు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే బెత్లెహేంలో జరిగింది. బెత్లెహేం అంటే యేసుప్రభు జన్మించిన ఊరు, దావీదు యొక్క పట్టణం. నయోమిది కూడా బెత్లెహేమే. నయోమి దినాలలో, నయోమి భర్త ఎలిమెలెకు దినాలలో యెరూషలేములో లేదా బెత్లెహేంలో యూదా దేశంలో కరువు వచ్చింది. ఆ కరువులో వాళ్ళు మోయాబు దేశానికి వలసపోయినారు. మోయాబు దేశంలో నయోమి భర్త చనిపోయినాడు, కొడుకులు చనిపోయినారు. కొడుకులకు అక్కడే పెళ్లి చేసింది. ఇద్దరు కోడళ్ళలో ఒక కోడలు అక్కడే ఉండిపోయింది. రూతు మాత్రము అత్తను హత్తుకొని బెత్లెహేముకు తిరిగి వచ్చింది. పంట కోతకాలంలో రూతు వాళ్ళ అత్త నయోమి ఇద్దరు సొంత దేశానికి వచ్చినారు, సొంత ఊరికి వచ్చినారు. వాళ్ళకి ఇల్లు ఉంది కానీ భోజనానికి ఏం లేదు. వాళ్ళ పొలము విత్తాలంటే ఇప్పుడు విత్తే సమయం కాదు. పంట అందరూ కోసుకుంటున్నారు. కూలికి పోవాలా, కూలికి ఎవరు పిలవలే కొత్త వాళ్ళు అని చెప్పేసి. అందుకే ఏం చేసింది, ఎవరైనా పొలాలు కోసింటారు కదా, దాంట్లో పరిగి ఏరుకుందాము, ఆ పరిగి ఏరుకొని ఆ గింజలు దుళ్ళగొట్టుకొని సాయంత్రానికి ఏదైనా భోజనానికి సిద్ధం చేసుకుందామని అత్తకు చెప్పి బయలుదేరుతుంది. చదవండి 2వ వచనం. మోయాబీయులైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయే ఎవరి కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి ఏరుకుందనని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనేను. పొమ్మని చెప్పింది, పర్మిషన్ తీసుకుంది, పోయింది. అది ఎవరిదో తెలీదు. ప్రజలంతా పోతా అంటే వాళ్ళు ఎమ్మట పోయింది, ఒక పొలంలోకి పోయింది. ఆ పొలం ఎవరిది? వాళ్ళు కోసకు మొదలుపెట్టినారు. ఆ పొలం ఎవరిది అంటే బోయేజ్ది. తెలీదు, బోయేజ్ ఎవరో తెలీదు, వాళ్ళు ఎవరో తెలీదు. ఈమె ఆ దేశం కాదు, ఆ ఊరు కాదు, కొత్తగా వచ్చింది, వెళ్ళింది, తెలియకుండానే పోయింది, కోసుకుని. వాళ్ళు కోస్తూ ఉంటే ఈమె ఏరుకుంటా ఉంది వెనకాల. బోయేజ్ ఇంకా రాలే, ఓనరు పొలం యొక్క యజమాని ఇంకా రాలే. పొలముల్లో పనిచేసే వాళ్ళ మీద ఉన్నటువంటి పెద్ద దాసుడు అనొచ్చు, మేస్త్రి అనొచ్చు, గుమాస్తా అనొచ్చు. అతన్ని పోయి అడిగింది, అయ్యా మాది ఇట్లా పరదేశం, వేరే ఊరు, ఇక్కడ వచ్చినాను, మీరు కోస్తూ ఉంటారు, వెనకాల నేను పరిగి ఏరుకుంటానంటే ఆయన పర్మిషన్ ఇచ్చినాడు. ఈమె ఏరుకుంటా ఉంది, అతను గమనిస్తూ ఉన్నాడు. కూలీల మీద ఉంటారు కదా కొంతమంది, ఏమేమి పనులు చేపేలా చేపిస్తూ ఉంటారు కదా, ఈ పరిగి ఏరుకునే ఆమెను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. పనోళ్ళు కొంతసేపు నీళ్ళు తాగేకి లేదా ఇంకా అప్పుడప్పుడు కూర్చుంటా ఉన్నారు మధ్య మధ్యలో అలసిపోయి. ఈమె మాత్రము కూర్చోలేదు. వాళ్ళు కోసి కుప్పలు పెడుతున్నారు, పనులు పెడుతున్నారు. దాని మధ్యలో అక్కడక్కడ పడింటాయి కదా కర్రలు, జారిపోయింది, అవి ఏరుకుంటా ఉంది ఈమె. మధ్యాహ్నం సరికే భోజనం సమయానికి బోయేజ్ వచ్చినాడు. బోయేజ్ వచ్చి అందరినీ చూసినాడు. బోయేజ్ వస్తానే వాళ్ళు అన్న మాట చూడండి, 4వ వచనం. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైండును గాక అని చేను కోయేవారితో చెప్పగా. చదవండి. వాళ్ళేమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా. కానీ
ఇది ఎంత మంచి మాట చూడండి. మనము ఇది నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు కలిస్తే వందనాలు చెప్పుకుంటాం, కానీ మూతి ముక్కు ఇంకో పక్కకు ఉంటాయి. ఈ కూలి వాళ్ళు, పనిచేసేవాళ్ళు, ఈ బోయేజు లేదా యజమాని ఎట్లున్నారంటే వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపు లేదా వాళ్ళ నోటిలో వచ్చినటువంటి మాట మనం ఇక్కడ చూస్తే, బోయేజు రాగానే వాళ్ళని చూసి, కోసే వాళ్ళని చూసి ఏమన్నాడు? యెహోవా మీకు తోడైండును గాక అన్నాడు. వాళ్ళకి ఎంత సంతోషమైందో. వాళ్ళు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. చూడండి, మనము విశ్వాసులుగా ఒకరికొకరు చూసుకున్నప్పుడు, ఒకరికొకరు కలుసుకున్నప్పుడు, దారిలో కలుసుకున్నప్పుడు కానీ, ఇంటి దగ్గర కలుసుకున్నప్పుడు కానీ, ఎవరన్నా ఇంటి దగ్గరికి పోయినప్పుడు కానీ, మందిరం దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏం చేయాలి? బోయేజు మరి కోసేవాళ్ళు, వాళ్ళ హృదయం ఎట్లుందో మన హృదయం అట్లుండాలి. మనుషులు ఎవరైనా కనపడినప్పుడు ఏమన్నా మనము రైలాడు చెప్పాలి కదా, చెప్తాం కదా, బాగానే ఉంది. వాళ్ళు ఏమన్నారు? యెహోవా మీకు తోడేండును గాక అని ఆయన చెప్పినాడు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా నిన్ను. అట్లాంటి హృదయం ఉండాలా మనకు. హృదయం నిండా వాళ్ళ యొక్క మేలు కోరే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళకు ఆశీర్వాదం కలిగేటట్లుగా దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. అది ఈ బోయేజు ద్వారా, ఈ కోత కోసే వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి భాగం. సరే, రెండవది, ఆయన వాళ్ళను ఆశీర్వదించి ఇట్లా పక్కకు చూస్తే, అందరిని చూస్తే కొత్త వాళ్ళు ఒకరు కనపడ్డారు. ఎవరు వాళ్ళు? రూతు కనిపించింది. ఎవరమ్మయ్యమ్మ? ఆ కోత పనివారి మీద ఉన్నటువంటి ఆ పెద్ద దాసుని అడుగుతాడు, ఎవరయ్యాయమ్మా అంటే, చదవండి మాట, 6వ వచనం 7వ వచనం. అప్పుడు చెప్తారాడు ఆయన, అయ్యా ఇట్లా మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చినటువంటి మోయాబురాలైన యవనురాలు, ఆమె పొద్దున్నే మాతో పాటు మా వెనక వచ్చింది. దీంట్లో పరిగి ఏరుకుంటానని సెలవిమ్మని నన్ను అడిగింది. నేను సెలవిచ్చినాను. ఆమెను గమనిస్తూ ఉన్నాను. పొద్దున్న నుంచి కొంతసేపు కూర్చోకోకుండా ఏరుకుంటానే ఉంది, కొంచెంసేపు మాత్రం విశ్రమించింది అని చెప్పింది. ఈయనకు, బోయేజుకు ఇంకా ఆమె మీద ప్రేమ లేదా దయ లేదా కటాక్షము పొంగుకొని వచ్చింది. ఎందుకంటే అంతకుముందే ఆమె గురించి వేరే వాళ్ళ ద్వారా ఇన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వెక్కడుంటే అక్కడే నేను చస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి అత్తను హత్తుకొని, అత్తకు సేవ చేసుకుంటూ, అత్తను పరిచయం చేసుకుంటూ, అత్తను ప్రేమించి అత్త వెంబడి వచ్చింది అని చెప్పినప్పుడు, ఎంత మంచి మా అమ్మ, ఆమెను చూడాలనుకున్నాడు. ఆయన పొలంలోనికే ఈరోజు వచ్చింది. పొలంలో చూసినాడు. అప్పుడు చూడండి ఆయన చెప్పేటువంటి మాట, అవన్నీ జ్ఞాపకం చేసుకొని 8వ వచనం. అప్పుడు బోయేజు రూతుతో, కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల ఎద్దుకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ఏం చెప్తున్నాడు చూడండి. మనకు కావాల్సింది 19వ వచనం ఈ అధ్యాయంలో. తర్వాత ఈ 8వ వచనం బోయేజు రూతుతో చెప్పినటువంటి మాట. 19వ వచనంలో అత్త ఏం చెప్పింది చెప్పండి. అత్త ఏమడిగింది రూతుని? నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి? ఈ ప్రశ్న చూడండి. ఏరుకొనట అంటే కర్రలు లేదా పరిగె. ఏరుకొన, పరిగె అంటే కంకులు కదా, అందులో ఏముంటాయి? గింజలు ఉంటాయి. గింజలు దేనికి పనికి వస్తాయి? ఆహారానికి పనికి వస్తాయి. మనము కూడా ఈ ప్రశ్నకు సంధించబడతా ఉన్నాం. నయోమి రూతుని అడిగినట్లుగానే మనల్ని అందరినీ కూడా అడుగుతూ ఉంది. ఏమడుగుతుంది? 2 విషయాలు అడుగుతుంది. ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేటివి. ఏం ఏరుకునేది? మనం, ఆమెమో పరిగి ఏరుకుంది, మనమేం ఏరుకోవాలబ్బా? మనమేం పని చేయాలబ్బా? పొద్దునుంచి సాయంత్రం వరకు ఏరుకునింది. ఏరుకున్నప్పుడు సాయంత్రం మేము ఇంటికి పోయేటప్పుడు ఆ కర్రలను లేదా పరిగెను అట్లే ఎత్తుకుపోయిందా? ఏం చేసింది? ఇంటికి పోయేటప్పుడు అందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? కొడతారు.
17వ వచనం చదవండి. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనొచ్చు, తాను ఏరుకునే దానిని దుల్ల కొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. మామూలుగా ఒడ్లు కర్రలు లేకుంటే ఇంకేమైనా ఏరుకుంటా ఉంటారు కదా, చెనిక్కాయలు ఏరకు కూడా పోతూ ఉంటారు. తర్వాత ఈ ప్రాంతంలో అయితే శనగలు, పప్పు శనగలు పీకిన తర్వాత ఏరుకొని వచ్చుకుంటా అంటారు. ఏరుకొని ఆ కట్లంతా తీసుకొని సాయంత్రం వచ్చేటప్పుడు కట్లని దుల్ల కొడితే బుడ్డలు వస్తాయి, ఆ బుడ్డలు కొడితే గింజలు వస్తాయి, గింజలు తీసుకొని ఇంటికి వస్తారు. రూతు కూడా తాను ఏరుకున్నదంతా కూడా ఒకసారి కుప్ప పెట్టింది. సాయంత్రము దుల్లగొట్టింది, అంటే కట్టితో అంతా కొడితే గింజలు వచ్చినాయి, గోధుమ గింజలు లేదా ఎవల గింజలు. ఎవలంటే బార్లీ అంటారు. అవి ఎన్ని అయినాయంట? తూమెడు అంటే ఎన్ని సేర్లు? 40 సేర్లు. తూమెడు అంటే 45 సేర్లు అనమాట. 40 సేర్లు పొద్దునుంచి ఆమె ఏరుకొని. సరే, అంతకుముందు ఆయన ఏం చెప్పినాడు? కుమారి నా మాట వినుము, 8వ వచనంలో, వేరొక పొలములోనే ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండమని చెప్పినాడు. ఇంకా అక్కడే ఉంది ఆమె. మధ్యాహ్నం భోంచేసినప్పుడు అందరూ భోంచేస్తూ ఉంటే ఈమె కూడా అక్కడికి పోయింది. భోంచేస్తూ ఉంటే బోయేజు ఆమెకు పేలాలు ఇచ్చినాడు. పేలాలు చదవండి అన్నమాట. 14వ వచనం. బోయేజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయవారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. బహుశా ఈమె ఆకలి కొని ఉంటుంది. ఆయన ఇచ్చిన పేలాలు కడుపు నిండా తినిందంట, తృప్తి పొందిందంట. తినింది, ఇంకా కొన్ని మిగిల్చి కొంగులో కట్టుకొనింది. కట్టుకున్న తర్వాత అవి అట్లే పెట్టుకుంది. తర్వాత ఇంటికి పోయి ఆమె ఇచ్చింది అత్తకు. అంతేకాదు, సాయంత్రము దుల్లగొట్టినటువంటి గింజలు 40 సేర్లు మూట కట్టుకొని ఇంటికి పోయింది. ఇంటికి పోతే అత్త చూసింది. చూసి అరే ఇన్ని నోట్ ఎట్లా ఇచ్చింది, ఇన్ని తీసుకొచ్చిందే. మామూలుగా మనం కూడా పరిగి ఏరుకునే వాళ్ళని చూస్తుంటాం కదా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా శనగలు ఏరుకునే పోయిన వాళ్ళు? ఏరినారమ్మా? సంతోషం, దేవునికి స్తోత్రం. ఎన్ని ఏరినావు తల్లి ఒక రోజుకి? ఎక్కువ అంటే 20 సేర్లు. నువ్వమ్మా? 10 సేర్లు, 15 సేర్లు, 30 సేర్లు ఎవరైనా ఏరినారా? అక్కోళ్ళు చెప్పిండే దానికి ఇక్కడ డబల్ ఉంది. ఆమె కూడా ఏరుకొనింది. మామూలుగా ఏరితే ఎవరైనా కానీ 10 సేర్లు 20 సేర్లు అనుకో, ఎక్కువ అంటే. ఈమెకు 40 సేర్లు ఎట్లొచ్చా? అత్త చూసింది. నేను కూడా పిల్లప్పటి నుంచి దండిగా ఏరినాను కానీ ఇన్నొట్టు ఎప్పుడు ఏరలేదు, నీకు ఎట్లా వచ్చినమ్మా ఇన్నొట్టు అని ఆమెకు డౌట్ వచ్చింది. ఆమెమి అక్రమంగా అంటే దొంగతనంగా కానీ ఇంకో రకంగా కానీ తీసుకురాలే. ఆమె ఎట్లా వచ్చిందంటే ఆమెకు బోయేజు ఆమె యందు దయగలిగి పనివారికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చూడండి, 15 వచ్చిన. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు పనుల మధ్యలో కూడా ఏరుకోవచ్చు. ఆమెను అవమానపరచకుడి, ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి విడిచిపెట్టుడే. ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. ఎంతమంది ఉన్నారో తన దగ్గర అందరికీ ఏం ఆజ్ఞాపించాడు? ఆమె వచ్చినప్పుడు ఆమెను ఏమనొద్దండి, ఆమె ఏరుకోవచ్చు. మామూలుగా పరిగి ఏరుకునే వాళ్ళు ఆ పనుల మధ్యలోకి రారు, అన్నీ తీసుకుని పోయినాక ఏరుకో అంటారు. వీళ్ళు ఇంకా పనులు ఇంకా కుప్పలు ఉన్నాయాడ, మెదలు ఉన్నాయి, మధ్యలోనే ఏరుకోవచ్చు అని చెప్పినాడు. ఎంత దయగలిగిన వాడు. పనులనేం ముట్టలేదు కానీ మధ్యలో కూడా ఏరుకోవచ్చు అని చెప్పినాడు. ఇంకొక ముఖ్యమైనది ఏం చెప్పినాడు ఆయన? ఆమె కొరకు పిడికెళ్ళు వేయండి అంటాడు. ఒక్కొక్కటి కాదు, ఒకటోటి ఎవరైనా జారిపోయినట్టు పరిగి ఏరుకుంటారు. ఈయనేం చెప్పినాడు? మీరు కోస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఒక పిడికిలు తీసి పడేయండి, అట్లా ఆమె వచ్చి ఏరుకుంటుంది. అట్లా చెప్తారు ఎవరన్నా ఓనర్లు. బోయేది చూడు ఎట్లాంటి చేయనంత వరకు చీరలు రారేడు. కరెక్ట్. ఇప్పుడుండే పరిస్థితులు అట్లే ఉన్నాయి. వీళ్ళు పనులు ఉన్నారు, ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఎట్లాంటి వాడంటే ఏరుకునేకి ఆమె వచ్చింది, ఆమెకు అక్కడక్కడ దొరుకుతున్నాయి.
మీరు కోసేవాళ్ళు పిడికిళ్ళు వేయండి అమ్మకి. ఆ పిడికిళ్ళు అట్లే తీసుకుంటుంది ఆమె. అట్లా ఏరుకొని ఆమె 40 సేర్లు అయినాయి పిడికెళ్ళు. ఎట్లా ఏమన్నాడు ఈయన? ఇజ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఉంది. ఆ దినాల్లో దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇదొక భాగం. చేన్లు విత్తినప్పుడు, చేన్లు కోసేటప్పుడు ఎట్లా చేయాలా అనేది. మేరలు ఉంటాయి కదా, మేరల్లో కొయ్యకూడదు అంటాడు, అది పరదేశులకు ఇచ్చిపెట్టాలంటాడు. మధ్య మధ్యలో కర్రలు పడి ఉంటాయి కదా, అవి మీరు ఏరుకోకూడదు, అవి తీసుకోకూడదు. అవి ఎవరు తీసుకోవాలా? పరదేశులు తీసుకోవాలా. అది ధర్మశాస్త్రంలో రాసి పెట్టినాడు. చదవండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 20వ వచనం. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మీరు కోసేటప్పుడు ముందుకు కోసుకుంటూ పోవాలా, ముందుకు ఏరుకుంటూ పోవాలా. ఒకసారి ఏదన్నా మిస్ అయింది అనుకోండి, వెనక్కి తిరగకూడదు, వెనకుండేటివి ఏరుకోకూడదు. వెనకుండేటివి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా రౌండ్ తిరిగి వస్తాం కదా మనము. చదవండి ఎవరన్నా. నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. ముందుకు వెళ్ళిపోవాలా. ఇప్పుడు మిరపకాయలు ఎడిపిస్తూ అంటాము, ముందుకు వెళ్ళిపోవాలా, మళ్ళీ వెనక్కి పోకూడదు. శనగలు కోసేటప్పుడు, కుప్పేసేటప్పుడు ముందుకు వేసుకుంటూ పోవాలి, ఎత్తుకుంటా. ఒకటి ఏదన్నా ఒకటో రెండో జారిపోయినా వెనక్కి పోకూడదు. అది రూలు. శనక్కాయ అన్ని కుప్పలు ముందుకు ఎత్తుకుంటూ పోతుంటాం. కుప్పలు ఒకటి ఏదైనా జారిపోయింది అనుకో, ఇంక మళ్ళీ దానికోసం వెనక్కి పోకూడదంట. అదొక ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. అది ఏం కావాలంట? వెనుకనున్న పరిగి ఏరుకొనకూడదు. అవి ఎవరికి? పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఉండవలెను. నీకు నేను ఇచ్చిందే చాలు, ముందుకు వెళ్ళిపోవాలి, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అంటాడు. ఇప్పుడు ఎవరైనా పాటిస్తారు అట్లా? ఎవరు పాటించారు సాధారణంగా? ఎందుకంటే మన దేశంలో చాలామందికి తెలియదు. మేము పిల్లప్పుడు అట్లా పాటించేవాళ్ళు, పరిగే ఏరుకునేవాళ్ళు కాదు. మా తాత చెప్తా ఉండే, చేనులో కొర్ర కోసేటప్పుడు, జొన్న కోసేటప్పుడు ఒక కంకి 2 కంకులు పోతాయనుకో, ముట్టదు తప్ప అవి ఇడిచిపెట్టాలా. మా తాత ఏం చెప్తానంటే, అడవిలో కాకి గువ్వ ఉంటాయి, అవి తినాలా. లేకుంటే ఎవరన్నా పరదేశులు వస్తారు, వాళ్ళు ఏరుకుంటారు, వాళ్ళు ఏరుకోకపోతే అవి పక్షులు తింటాయి. లేకుంటే చిన్న చిన్న జంతువులు ఉంటాయి, చీమలు అట్లాంటివి, అవి దాంట్లో గిడిచిపెట్టాలి మనం. అవి ఏరుకుంటే మనకు పాపం వస్తుందని చెప్పేవాడు. అట్లా పాటించేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద. ఇప్పుడు అట్లాంటివి లేవు. సరే, బోయేజు ఆ విధంగా చేయటం బట్టి ఆ ఆజ్ఞను పాటించి ఆమెకు పిడికిళ్ళు వేయమని చెప్పినాడు. పని వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే బోయేజుని దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అన్నారు కదా. అయ్యా, నువ్వు దయ చూపించినావు, నిన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించును గాక. ఇదిగో నీ మాట మేరకు, నీ ఆజ్ఞ మేరకు ఆమెకు పిడికిళ్ళు వేస్తామని చెప్పేసి చేసినారు. ఆమె అంతా చక్కగా పనిచేసి చక్కగా ఏరుకొని సాయంత్రానికి కూర్చుకొనింది. సరే, ఇప్పుడు కూర్చుకున్న సంగతి ఏమి కూర్చుకుందని ఆమె ఎవ్వలు ఏం చేస్తారో తీసుకొని పోయి ఆహారం సిద్ధం చేసుకున్నట. ఆహారము సమకూర్చుకుని మనము కూడా ఆహారాన్ని ఏరుకోవాలంట. మాకేమన్నా ఏరుకొని లేదు, ప్యాకెట్లు బియ్యం కొనుక్కొని వస్తాము, పండుతాయి మాకి అంటారు కదా. భౌతికమైన ఆహారము కాదు, కానీ మనం ఏం ఏరుకోవాలా? ఆత్మీయమైన ఆహారం ఏరుకోవాలా. ఆత్మీయమైన ఆహారం ఏందబ్బా? దేవుని వాక్యము. కరెక్ట్ చెప్పిందంటే లూకాసు వార్తలో విత్తువాడు విత్తేకి బయలుదేరినప్పుడు విత్తువాని గురించినటువంటి ఉపమానం గురించి యేసులో చెప్తాడు. విత్తనం ఏమిటిదంట? దేవుని వాక్యము. అది జీవాహారం. నిర్గమకాండము 16వ అధ్యాయంలో మన్నాను ఏరుకున్నారు వాళ్ళు. 13 ఉదయమున మంచు వారి పాళమును కప్పెను.
మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. కూర్చుకొనవలెను, తాను కూర్చుకొనవలను, తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. చాలు, అందరూ కూడా కూర్చుకోవాలని చెప్పినాడు. కూర్చుకొనుట, ఇట్లా కుప్ప చేసి కూర్చుకోవచ్చు, ఏరుకొని కూర్చుకోవచ్చు. అవి కొత్తిమీర గింజల మాదిరి, ధనియాల గింజల మాదిరి ఉంటాయి, తెల్ల తెల్లగా. ఆ గింజలన్నీ ఆ పళ్ళెంలోకో లేకుంటే పాత్రల్లోకి నింపుకొని వచ్చుకున్నారు. వాళ్ళు దాన్ని భుజిస్తూ వచ్చినారు. ప్రతిరోజు వాళ్ళు అట్లా ఏరుకుంటా వచ్చినారు, కూర్చుకుంటా వచ్చినారు. అది ఆత్మీయమైన ఆహారం. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని రోజులు తిన్నారు చెప్పండి దాన్ని? మన్నాను 40 ఏళ్ళు. కరెక్ట్, 40 ఏళ్ళు వాళ్ళు యాత్ర అంతట్లో ఐగుప్తులో బయలుదేరినప్పటి నుంచి కానాను దేశం చేరేంత వరకు వాళ్ళు 40 సంవత్సరాలు ప్రతిరోజు కూర్చుకున్నారు, ఏరుకున్నారు, మన్నాను భుజించారు. ఈ ఐగుప్తు నుంచి బయలుదేరినప్పటి నుంచి, ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా కానాను దేశం చేరేంత వరకు వాళ్ళు పరదేశులే కదా. పరదేశులకు దేవుడు ఇచ్చేటువంటి ఆహారం, దేవుడు ఇచ్చినటువంటి వసతి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటే మీరు కూర్చుకొనవలెను, ఏరుకొనవలెను. మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో పరదేశులమా? ఈ లోకమైన మనది. పాట పాడుతూ అంటారు కదా, చనిపోయినప్పుడు ఏం పాట పాడతారా? పాడండి, ఎంత బాగా పాడతారు చూడక్కలు. కానీ ఆ సమాధి దగ్గర పాడేటప్పుడు మాత్రమే పరదేశంలో, బయటకు వచ్చినారంటే అంత నాదే అంటాం కదమ్మా. కరెక్ట్, ఆ పాట పాడతారు. ఆ పాట అర్థం నిజమైంది, దాన్ని ఎవరు మనసులో పెట్టుకోరు. ఆ సమాధి దగ్గరికి పోయేటప్పుడు మాత్రం పాడతారు, మిగిలినప్పుడు ఎప్పుడైనా పాడతారమ్మా? నిజమైనది, సత్యమైనది వదిలిపెట్టేస్తారు, ఇంకా అన్నీ పాడతారు. మనం కూడా సువార్త పోయినప్పుడు పాడతాం, ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు కదా అంటాం. కానీ అంత దాని ప్రకారం మేము చేయము. ప్రభు అయితే మీరు పరదేశులు, మీరు ఏరుకోవాలి, కూర్చుకోవాలి, దాన్నే భుజించాలని చెప్తారు. మీ భోజనము సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకోవాలి, సరే ఎక్కడ సిద్ధం చేసుకోవాలి, ఎక్కడ ఏరుకోవాలి, అది ముఖ్యమైనది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? మీరు కర్రలు ఏరుకునేకపోయినారు కదా, పనికి ఏరుకునేకపోయినారు కదా, దారిలో దొరుకుతుంది. గింజలు దారిలో దొరుకుతాయా? దొరకవు. కొండల మీద దొరుకుతాయా? బంజరు భూముల్లో, బీడు భూముల్లో దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే అది సేద్యం చేసి చక్కగా పంట పండించిన భూముల్లోనే దొరుకుతుంది. ఎక్కడైతే పంట పండించుంటారో అక్కడికి వెళ్ళాలా. అక్కడ రైతులు కష్టపడి పనిచేసి ఉంటారు. ఈ ఏరుకునే వాళ్ళు రైతులు కాదు, పరదేశులు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు 40 ఏళ్ళు భోంచేసినారు కదా, వాళ్ళు ఎక్కడన్నా ఒక చెట్టు నాటినారా, ఒక పంట పండించినారా? ఏం నాట్లే, ఏం పండించలే. కానీ ప్రతి దినము వాళ్ళకు ధాన్యం సమృద్ధిగా దేవుడు ఇచ్చినాడు, పరలోకపు జీవాహారం ఇచ్చినాడు. రూతమ్మ పరదేశురాలుగా బెత్లెహేములోకి వచ్చింది. ఆమె ఏందో దయ చూపి బోయేజు పిడికిళ్ళు వేస్తా వచ్చింది. బోయేజు ఎవరైనా? రూతు ఇంటికి పోయినప్పుడు అడిగింది కదా అత్త, ఏమ్మా ఇన్నొట్టు మోసుకొచ్చినావు, నువ్వు ఎక్కడ ఏరుకుంటావమ్మా, ఎక్కడ పని చేస్తావమ్మా, నువ్వు ఎవరి పొలంలో పోయింటావమ్మా అంటే చెప్తా, ఎవరి యొద్ద నేడు పని చేసినో అతని పేరు బోయేజు అని. నేను బోయేజు అంటే ఈమెకు తెలుసు, రూతుకి తెలియదు కానీ నయోమికి తెలుసు. 20 చదవండి. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వించబడునుగాక అని తన కోడలితోనే. పొలంలో కోసేవాళ్ళు ఆయనను ఆశ్రయించినారు, నయోమి కూడా ఆశ్రయించింది. అంతేకాదు ఏమంటది, మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. మోయాబీయుల రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి అంత నిలకడగా ఉండమని నాతో చెప్పినాను. అత్త ఎక్కడ తీసుకోమ్మా, ఎక్కడ ఏరుకున్నావంటే ఇట్లా తన పేరు బోయేజు, బోయేజు పొలంలో నేను ఏరుకున్నానని చెప్తే బోయేజును ఆశీర్వదించి
ఆయన మనకు సమీప బంధువుడమ్మా, మనల్ని విడిపింపదగిన వాడు అని చెప్తుంది. రూత్ ఏమంటుంది? ఫస్ట్ ఏం చెప్పిందంటే, ఇదే మాట 3 సార్లు రాయబడి చూడండి. 8వ వచనం చదవండి. బోయేజు చెప్పేటువంటి మాట. చాలమ్మా. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. బోయేజు ఆమెకి ఏం చెప్పినాడు? నా మాట వినమ్మా, నువ్వు ఎక్కడ పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఇదొక మాట. తర్వాత అదే మాట అత్తతో చెప్తా అంటున్నాడు. 21వ వచనం చూడండి. మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయో ముగించే వరకు తన పనివారి అంత నిలకడగా ఉండమని నాతో చెప్పనాడు. ఈ పొలమే కాదు, తనకు ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో ఆ పొలములో, వేరే వాళ్ళ పొలము కాదు, తన పొలములో తన పనివారు చేసేటువంటి ఆ పొలములో నువ్వు వాళ్ళని వెంబడించి అక్కడ ఏరుకో అని చెప్పినాడు. మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఆమె ఏం చెప్తుంది? అత్త నయమి, అవునమ్మా మంచిది, ఆయన చెప్పినట్లు చెయ్యి, ఆయన నీతిమంతుడు, ఆయన మాట నువ్వు నెరవేర్చు. వేరే చోటికి ఎక్కడ పోద్ది? ఇంకా చాలా పెద్ద పెద్ద సావుకారులు ఉండొచ్చు, వీధులు ఉండొచ్చు, అనుకూలం దగ్గరుండే పొలం ఉండొచ్చు, పోవద్దు అక్కడికి, బోయేజు పొలంలోనికే పో. చూడండి 22. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరచ్చు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవట మంచిది. ఆయన మంచి మాట చెప్పినాడమ్మా. నువ్వు ఎక్కడ ఉండాలా? ఆయన పొలములో పనిచేసేటువంటి పనికత్తెల యొద్దనే ఉండాలి, అట్లా వాళ్ళనే వెంబడించు. దీని అర్థం ఏం తెలుసా? మనం పరిగెరుకొనిపోయినప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏరుకుంటాం కదా, అది భౌతికమైనది. ఆత్మీయమైనది ఈ సంఘానికి సాదృశ్యంగా ఉంది. పొలము లేదా ద్రాక్ష తోట దేవుని యొక్క సంఘము. బోయేజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నా కుమారి, నీవు వేరొక పొలములోనికి పోవద్దు, నా పనివారి యొద్దనే నిలకడగా ఉండు, వారు ఎక్కడెక్కడ కోస్తారో అక్కడెక్కడంతా నువ్వు వెళ్ళి కొయ్యాడు. ఆదివారము ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికే వెళ్ళు, నా దగ్గరే ఉండు అంటాడు. దగ్గరుంది, అనుకూలం ఉంది, దండిగా ఉన్నాయి అని అక్కడికి అటు ఇటు నువ్వు మనస్సు చంచలం చేసుకోవద్దు. దూరమైనా కూడా ఉపవాస ప్రార్థనలకు కానీ, లేదా సువార్తలకు కానీ, స్పెషల్ మీటింగులకు కానీ, మరి సిస్టర్స్ మీటింగ్కి కానీ నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బోయేజు యొక్క పొలంలోనికే వెళ్ళాలి. బోయేజు యొక్క పనివారు ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్ళాలి. అక్కడికే వెళ్ళి అక్కడ నువ్వు ఏరుకోవాలి. ఏం ఏరుకోవాలబ్బా? వాక్యమును సమకూర్చుకోవాలి. ఎంత సమకూర్చుకోవాలి? కొలస్సీ 3:16 అంటాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియాడు అంటాడు. సమృద్ధిగా కూర్చుకోవాలా. లోక సంబంధమైన సమృద్ధిగా కూర్చుకోమని చెప్పలే ప్రభు. లోక సంబంధమైన సమృద్ధిగా కూర్చుకుంటారు ప్రతి ఒక్కరు. ఆత్మ సంబంధమైనది, ఆత్మీయ జీవాహారము సమృద్ధిగా కూర్చుకోవాలని ప్రభు చెప్తా అన్నాడు. కొంచెమే, అంత ఒకటేసరి రాదు. ఇంకోటి చెప్తా, అది ఎట్లా ఏరుకునేది? మనం ఏరుకునేదానికి బాగా ఇట్లా కూర్చుంటే ఏరుకుంటామా? నిలబడుకుంటే ఏరుకుంటామా? ఏరుకునేటప్పుడు ఏం చేయాలమ్మా? మన శరీరం అంతా ఎట్లుంటుంది? వంగాలి. ఇట్లా అవి పైకి చేతికి అందొస్తాయా? వంగి, నేలకు వంగి దాటిని తీసుకోవాలా. ఎక్కడ పడి ఉంటుందో, ఎక్కడ పిడికిళ్ళు పడవేసినారో వాళ్ళందరి చేతికి కింద పడవేస్తారు. మామూలుగా ఎవరు పడేయరు, బోయేజు పనివారు మాత్రం పడేసినారు పిడికిళ్ళు. అవి ఆమె వంగి తీసుకునింది. వంగి తీసుకోవడం సులభమేనా? పగలంతా ఏరుకోవాలంటే ఎన్ని కర్రలు ఉంటే అన్నిసార్లు వంగాలి. ఒక పరిగెత్తి వంగుట దేన్ని చూపిస్తుంది? ముందు నడుము వంగుతుంది, భుజం వంగుతుంది, చెయ్యి అంతా నేలకు తగులుతుంది. ఏం చూపిస్తుంది తప్ప అంటే తగ్గింపుని చూపిస్తుంది. తర్వాత వంగుట అనేది ప్రభువుకు గౌరవం చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రార్థించడం చూపిస్తుంది. అర్థమవుతుందా? వంచి, తల వంచి నీకు నమస్కారం చేస్తానంట. వంచుట, మనిషి వంగినప్పుడు తలకాయ ఎక్కడుంటుంది? తలకాయ పైన ఉంటుందా? తలకాయ కూడా వంగుతుంది. అది ప్రభువును గణపరిచే విషయం. ప్రభువును గణపరిచి ఆయనను
ప్రార్థించి సేకరించుకున్నట, వాక్యమును లేదా జీవాహారమును సేకరించుకునే విషయం. వంగి వంగి ఈపు ఏమైపోతుందబ్బా, దాన్ని ఏమంటారు, గూనెలు అంటారు కదా, అట్లా వంగిపోవాళ్ళం వాక్యానికి లేదా ఏరుకునేదానికి, వాక్యాన్ని ఏరుకునేదానికి, దేవునిలో ఎదిగేదానికి మనము వంగుట చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే దొరకదు. ఇట్లా నీలుక్కుంటారు కొంతమంది, ఇట్లా నీలుక్కుంటే దాన్ని తగ్గింపు అంటారా ఏమంటారు అన్న? హెచ్చింపుకి ఇంకొక మాట గర్వము. బాగా చెప్తారు అన్నీ, కరెక్ట్ తెలుసు మీకు. గర్వించిన వాడు ఒకడు ఉన్నాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35 నుంచి 33 వరకు చదవండి. అతడు గొప్ప రాజు, చక్రవర్తి. ఆయన చాలా దేశాలను జయించినాడు, పెద్ద పెద్ద కోటలు నిర్మించినాడు. విస్తారమైన ఆస్తి ఆయనకు సమకూర్చబడింది. విస్తారమైన దాసీజనము, సైన్యము ఆయన క్రింద ఉన్నారు. అయినప్పటికీ ఆయన గర్వించిన దాన్ని బట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాట చూడండి, చదవండి. నేను కట్టించింది దాను అంటాడు. మనసులో ఏమనుకున్నాడంట, ఇదంతా నేను కట్టించింది కదా, నా ఘనత కదా, నా బలం కదా, నా ఘనత కదా అనుకున్నాడంట మనసులో. ఆయన అనుకుంటానే దేవుడు చూసినాడు. నేను రా నీకు ఇచ్చింది అది, నువ్వు ఇంత గర్విస్తావా? సరే, నీ స్థానం ఎక్కడ? ముందుకు చదువు తల్లి. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, నువ్వు రాజువే, తమ ఎద్దు నుండి మనుషులు నిన్ను ఏం చేస్తారు? తరిమెదరు. నువ్వు ఎక్కడ నివాసం చేస్తావు? అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువుల వలె గడ్డి మేసేదవు. గర్వించిన దానికి ఆయనకి ఏమొచ్చింది? ఎంతో చక్కటి ధాన్యము, జీవాహారం భుజించవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయింది? దానికి మనుషుల నుంచి తరిమేయబడినాడంట, అడవిలో పోయినాడంట. పశువుల మాదిరి ఏం మేస్తున్నాడంట? గడ్డి మేస్తున్నాడు. మనుషులకు దేవుడు ధాన్యము మల్పించాడు. ఆది కాండంలోనే ఆహారం ఇచ్చేదాని కొరకై ఆహారం ఇచ్చి చెట్లు మల్పించినాడు. విత్తనములు ఇచ్చు గడ్డిని తినమని కాదు, గడ్డి పశువులకు, విత్తనాలు గడ్డిలో నుండి వచ్చిన విత్తనాలు, ధాన్యము మనుషులకు, పండ్లు మనుషులకు. కానీ ఈ నెబుకద్నెజరు రాజు గర్వించిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయా? పశువుల్లోకి వెళ్ళిపోయా. గర్వించి కూడా చూడండి, వంగి ప్రార్థనాపూర్వకంగా మనము వాక్యాన్ని సేకరించుకునేవారుగా ఉండాలి, ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకునేవారుగా ఉండాలి. నెబుకద్నెజరు మాదిరి గర్వించేవారుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరి దగ్గర తగ్గించుకోవాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. ఈ రూతు మాదిరి అత్యున్నతంగా, అత్యధికంగా దేవుడు మనకు సమకూరుస్తాడు. కూలి వాళ్ళ కంటే ఎక్కువగా పరిగేరుకున్న వాళ్ళకే ఇచ్చినాడు. వాళ్ళకు 40 సేర్లు ఇచ్చేటాడు లేదో కూలి 40 సేర్లు ఇస్తారా? ఎవరికన్నా 10 సేర్లు ఇచ్చిండొచ్చు, లేకపోతే 20 సేర్లు ఇచ్చిండొచ్చు. అంటే వాళ్ళకంటే డబల్ ఆమె తగ్గించుకున్న దాన్ని బట్టి, వంగి లేదా ప్రార్థనాపూర్వకంగా పోయిన దాన్ని బట్టి మనము కూడా ఆత్మీయంగా తగ్గించుకోవాలి. ఆత్మీయంగా దేవుని వాక్యమును, దేవుని జీవాహారాన్ని మనం సమకూర్చుకునేవారుగా. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, అతనికి కూడా అన్నం సమృద్ధిగా ఉంది తండ్రి ఇంటిలో. ఎవరికి? కూలి వంటరికే తండ్రి దగ్గర సమృద్ధిగా ఉంది. ఇతను ఇంకా సమృద్ధి కావాలని ఆస్తంతా సమకూర్చుకొని భాగము నాకు అని చెప్పేసి తండ్రి దగ్గర భాగం తీసుకొని దూర దేశానికి పోయి దుర్వ్యాపారం వలన పాడు చేసినాడు. చివరికి ఏమొచ్చింది? ఆ ఊర్లో, ఆ దేశంలో కరువు వచ్చింది. అక్కడ ఏం చేసినాడు ఆయన? పని లేక, పని ఏమి దొరకక పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళి పని అడిగితే అతను పందులు కాసే పని ఇచ్చినాడు. పందులు కాస్తా ఉన్నాడు, ఆకలి అవుతా ఉంది, ఆహారం లేదు. ఏం తినగోరినాడు? పొట్టు తినగోరినాడు. బహుశా తవుడు కావచ్చు,
లేకుంటే ఆ కళ్ళములో గింజలు దుళ్ళగొట్టిన తర్వాత మిగిలిన పొట్టు కావచ్చు. ఆ పొట్టు తినేకి ఆశపడినాడు. ఎంతటి గొప్పవాడు, తెలియక గర్వంతో గర్వించి లోకాన్ని ఆశించిపోయిన దాన్ని బట్టి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే వేరే చోటికి పోతే అట్లాంటి పరిస్థితి తండ్రి దగ్గరే నిలకడగా ఉండాలి. దేవుడు సిద్ధపరిచిన స్థలంలోనే ఈ మాట నిలకడగా ఉండు, పోవద్దు, వేరొక పొలంలోనికి పోవద్దు అనేటువంటి మాట 3 సార్లు రాయబడింది. రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో నువ్వు వేరే పొలంలోకి పోవద్దమ్మా అని చెప్పేసి బోయేజు చెప్తాడు. తర్వాత అత్త దగ్గరికి వెళ్ళి 21వ వచనంలో బోయేజు ఇట్లా నన్ను వేరే దగ్గరికి పోవద్దు, నా పొలంలోనే నిలకడగా ఉండి ఏరుకోమని చెప్పినాడని ఆమె అత్తకు చెప్తా ఉంది. అత్త కూడా 22వ వచనంలో అది మంచిదమ్మా నా కుమారి, అతని పనికత్తలతో కూడానే బయలుదేరిచు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదని చెప్పి 3వసారి. తర్వాత 4వసారి ఆమె ఏం చేసింది? నిలకడగా ఉంది. 23వ వచనంలో 23 చదవండి. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనొచ్చు బోయేజు పనికత్తుల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. చూడండి, ఆమె పోలేదు. ఇంకా మనం కూడా పోకూడదు. దీని అర్థం ఏం తెలుసా? ఎక్కడ పడితే అక్కడికి పోకూడదు. పరిగి ఏరుకునేదానికి, వాక్యం సేకరించుకునేదానికి. అట్లా చేస్తే ఏమవుతుందంటే నెబుకద్నెజరుకు జరిగినట్లా జరుగుతుంది, తప్పిపోయిన కుమారునికి జరిగినట్లుగా జరుగుతుంది. 1 కొరింథీ చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. మనము అన్యులతో అవిశ్వాసులతో ఎక్కువగా ఉంటాం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. చాలు, పాపం చేసే వాళ్ళతో పోయి పాపం చేయొద్దండి. దుష్టాల సహవాసంలోకి పోతే మనకు దుష్టత్వం వస్తుంది. సాంగత్యము నడవడి, మన నడవడి చెడిపోతుంది అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఏమవుతుంది తెలుసా? అన్ని చోట్ల విత్తనం దొరుకుతుందా? అన్ని చోట్ల మంచి విత్తనం దొరుకుతుందా? మంచిగా కనిపిస్తుంది, చాలా చక్కగా ఉన్నట్లు ఉంటుంది, చాలా బాగా ఉన్నట్లు ఉంటుంది. దానివల్ల ఆత్మీయ క్షేమము ఉండదు. బోయేజు చెప్పినటువంటి మాట, కుమారి నా మాట వినుము అని ఏం చెప్పినాడు? నీవు నిలకడగా ఉండు, వేరే పొలంలోనికి పోవద్దు, ఇక్కడే ఉండు అన్నాడు. బయటికి పోతే వేరే చోట ఏముంటుంది? ఒక వ్యక్తి ఏరుకొనికి పోయినాడు. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఎలీషా దినాల్లో అప్పుడు కూడా కరువు వచ్చింది. అక్కడ ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు వంట చేసేదాని కొరకై పొయ్యి మీద పాత్ర పెట్టినారు, పెద్ద పాత్ర. ఆ పాత్రలోకి ఎవరెవరు తోచింది వాళ్ళు ఆకుకూరలు, కాయగూరలు ఏమేమో తెచ్చేసినారు. అందరూ పోయి తెచ్చినారు, తెచ్చి దాంట్లో వేస్తాను, తరిగేస్తాను. ఒక వ్యక్తి పోయినాడు. ఒక వ్యక్తి పోయి ఏమి ఎరుకొచ్చాడు తెలుసా? చదవండి అన్నమాట. 2వ రాజులు 4వ అధ్యాయం 38వ వచనం నుంచి చదవండి. అయితే ఒకడు కురాకులు ఏరుకొనుటకు పొలములోనికి పోయి వేర్ని ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చింది. వాటిని తరిగి కూర కుండలో వేసాను. తెలీదు ఆయనకి, అది ఏమైతుందో తెలియదు. వేరే చోటుకి పోయినాడు. వేరే చోటుకి పోయి దాని గుణమేమో తెలియదు, బాగుందనిపించింది.
బాగుంది అనిపించింది, కానీ తెచ్చినాడు, ఒడి నిండా తీసుకొచ్చినాడు, నిండా నింపుకున్నాడు, హృదయం నిండా నింపుకున్నాడు. దాన్ని తెచ్చి ఈ కుండలోకి వేసినాడు. ఈ కుండలోకి వేస్తే ఏమైపోయిందబ్బా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తిన్నారు. దాన్ని తింటే ఏమైంది వాళ్ళందరికీ? చదువు, ముందుకు చదువు బాబు. తినుటకు వారు వడ్డింపగా, దైవజనుడా కుండలో విషం ఉంది అని కేకలు వేసినాడు. ఏముందంట కుండలో? ఏముందంట? ఎక్కడెక్కడికో పోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ పండిస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమైపోతుంది? అది విషం అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. మనము మన సహవాసములో, భక్సింగ్ గారి సహవాసములో మనము యాత్ర ప్రారంభించినాము, మరి కొనసాగుతూ ఉన్నాము. ఇప్పుడు రకరకాలుగా ఆకర్షణలు ఉన్నాయి. అవి అన్ని చెడ్డవని చెప్పము. ఏది ఎట్లాంటిదో తెలీదు, ఏది ఎట్లాంటిదో తెలీదు. రూతుకు నయోమి చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పింది ఆమె? 22వ వచనం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను. ఏది మంచిదబ్బా? నీకు దేవుడు అప్పగించిన స్థలంలోనే నేను ఉండాలి. దేవుడు నిన్నించిన స్థలంలోనే, సంఘంలోనే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పోదు. వేరే వాళ్ళకు నీవు కనబడకుండా ఉండట మంచిది. కనబడితే ఏమవుతుంది? బయటకు వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఉండే విషము, అక్కడుండే కల్మషము, అక్కడుండే అపవిత్రత నీకు అంటవచ్చు. అదంతా అపవిత్రమని చెప్పము, అదంతా చెడ్డదని చెప్పము, చెప్పబడలేదు ఇక్కడ. ఎక్కడ చెడ్డ ఉంటుందో తెలియదు నీకు, ఎక్కడ మంచిది ఉంటుందో తెలియదు. నీవున్నదైతే మంచిది, మంచి దాంట్లో నేను నిలకడగా ఉంది. కనుక మనము ఎట్లా ఉండాలా, ఎక్కడ ఉండాలా? వేరే చర్చిల్లో కూడా ఈరోజు అక్కడ పండగంట బాగుంటుందంట అని అంటూ ఉంటాం. వాక్యంలో ఏముందంటే ముమ్మారు రాయబడింది. ఇక్కడ 3 సార్లు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు విశ్వాసం. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నిలబడి ఉండు, నిలకడగా ఉండు. సమస్యలు వచ్చినప్పుడు, లేదా బంధువులు పిలిచినారని, లేదా దగ్గరని, అనుకూలమని రకరకాలుగా అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఏదో ఒకసారి పోతే తప్పు కాదు, కానీ క్రమంగా నిలకడగా నీ సంఘంలోనే నువ్వు నిలబడి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మళ్ళీ చదవండి ఎవరన్నా. రూతు 2:8. అశోక్ నువ్వు చదవ, అందరిని పలికి. అప్పుడు బోయజు, గట్టిగా పలకండి. ఆ కోడలు కూడా అత్తకు చెప్తే ఆ మాట పోయి, రూతు కూడా అత్తకు చెప్తే నయం ఏం చెప్తుంది? 22వ వచనం చదువు, అది కూడా పలికిచ్చు. చాలు. 2 సార్లు హెచ్చరించబడింది. బోయజ్తో హెచ్చరించబడింది, అత్తతో హెచ్చరించబడింది. ఆమె అది పాటించింది, నిలకడగా ఉంది. 23వ వచనంలో అది రాయబడుతుంది, చదవండి. ఇప్పుడు నేను పలుకుతాను, అందరూ పలకండి. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనొచ్చు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. ఎప్పటి వరకు నిలకడగా ఉందంట? కోత అయిపోయేంత వరకు. కోత అయిపోయేంత వరకు. యవల కోత, గోధుమల కోత. ఒక చేనులో ఎవలేసింటారు, ఇంకో చేనులో
గోధుమలు వేసింటారు, ఇంకో చేనులో ఇంకోటి వేసింటారు. అన్ని చేనులు కోసేంత వరకు, కోసేది అయిపోయేంత వరకు ఆమె బోయేజు యొక్క పొలంలోనే, బోయేజు యొక్క పనివారి మధ్యలోనే ఏరుకుంటా ఉంది. ఏం చేస్తూ ఉంది? ఆహారం సేకరిస్తూ ఉంది, పరిగె ఏరుకుంటా ఉంది, విత్తనాలు సేకరిస్తూ ఉంది, గింజలు సేకరిస్తూ ఉంది, అత్తకు తీసుకెళ్తా ఉంది, రోజు సమకూర్చుకుంటా ఉంది. కోత అంటే ఏం చెప్పండి? యేసు చెప్తాడు, ఇప్పుడే పంట ఎర్రబారి ఉంది, కోతకు సిద్ధమైంది, కోత విస్తారంగా ఉంది, కోతకు ఎవరిని పంపాలని అడుగుతాడు? చెప్పు అన్నమాట. కోతకు పనివారిని పంపాలని మీరు వేడుకోండి అంటాడు. వాళ్ళు కోస్తూ ఉంటే, పనివాళ్ళు ఎత్తుతూ ఉంటే మధ్యలో పనలు లేదా పిడికేళ్ళు లేదా పరిగే పడుతుంది, దానిలో మీరు ఏరుకోవాలా. ఎప్పటి వరకు? కోత అయిపోయేంత వరకు. ఎప్పుడైపోతుందబ్బా కోత? అది బాగా చెప్పినబ్బా. మనం చనిపోయేంత వరకు లేదా యేసు రాకడ వరకు. యేసు రాకడ అది యుగ సమాప్తి, కోత. యుగ సమాప్తిలో కోతను సమకూరుస్తారంట. ఏం చేస్తాడు? గింజలన్నీ ఒకవైపు, పొట్టంతా ఒకవైపు వేరు చేస్తాడు, కళ్ళం చేస్తాడు కదా. బూర ఊదినప్పుడు ఈ పనులన్నీ అక్కడికి తీసుకురాబడతాయి. చూడండి, పరిగెలో రెండు ఉంటుంది, పొట్టు ఉంటుంది, తర్వాత గింజ ఉంటుంది. పొట్టు ఉంటుంది, గింజ ఉంటుంది పరిగెలో, కంకిలో. మధ్యాకాశంలో సింహాసనాసనుడు న్యాయపీఠం మీద కూర్చొని ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం. వచ్చినప్పుడు అనగా కోతలో అన్నప్పుడు పోగు చేయబడుతురు. ఈ పరిగె లేదా కంకులు, పనులన్నీ కూడా సమకూర్చబడతాయి. అందులో పొట్టు ఉంటుంది, గింజలు ఉంటాయి. గొల్లవాడు మేకలలో నుండి వేరుపరిచి, గింజలను వేరుపరిచి అని అర్థం చేసుకోవచ్చు. తన కుడివైపున గొర్రెలు అనగా గింజలను, మేకలు అనగా పొట్టును నిలవబెట్టును. అప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి, అంటే మనలను చూసి, గింజలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. అర్థమైందా? మనము ఎప్పటి వరకు సేకరించుకోవాలా, ఎప్పటి వరకు ఏరుకోవాలా, ఎప్పటి వరకు నిలకడగా ఉండాలా, ఎప్పటి వరకు వంగి ఉండాలా, ఎప్పటి వరకు తప్పిపోకుండా అటు ఇటు చూడకుండా వెనక ఉండి ఏరుకునే దానికి ఏముండాలా? పట్టుదల ఉండాలి. నొప్పిస్తూ ఉంటుంది, నడుము నొప్పిస్తూ ఉంటుంది, వంగి వంగి అలసట వస్తుంది, దప్పిగా అవుతూ ఉంటాయి, ఆకలి అవుతూ ఉంటుంది. అయినా కూడా ఏరుకునేదానికి వెళ్ళిన వాళ్ళు తృప్తి పడేంత వరకు మోయగలిగినంత తెచ్చుకుంటారు. మనము కూడా ఏదో ఊరికి టైంపాస్కి వచ్చేది కాదు, కానీ జీవాహారము మనం సమకూర్చుకునే వాళ్ళు. అంత ఒకటేసారి మనకు దొరకదు, కానీ అక్కడక్కడ పిడికిళ్ళు ఇక్కడ ఒక పిడికిలు దొరుకుతుంది, అనంతరం పోతే సువార్తలో ఒక పిడికిలు దొరుకుతుంది, స్పెషల్ మీటింగ్ పోతే అక్కడ ఒక పిడికిలు దొరుకుతుంది, ఉపాస ప్రార్థన పోతే అక్కడ ఒక పిడికిలు దొరుకుతుంది. మనము ఏరుకునేవారుగా ఉండాలి. ఒక్కొక్క కర్ర, అర్థమైందా? అవి సమకూర్చుకొని దుళ్ళగొట్టుకుంటే ఒకరోజు ప్రభు మనల్ని నా దగ్గరికి రా. అవి లేకపోతే ఒట్టి పొట్టే నువ్వు ఎడం పక్కకు పోవట్లేదు కదా. మనము గింజలను, ధాన్యమును ఏరుకొని సమకూర్చుకొని హృదయంలో నింపుకున్న వారికి ఉండాలి. అది జీవము కలిగిస్తుంది. మనము దేవుని వాక్యాన్ని సేకరించుకుంటున్నాము. ఎక్కడ సేకరించుకుంటున్నాం? ఎంత సేకరించుకుంటున్నాం? ఇప్పుడు ఎంత అయింది? అది మనకు సరిపోతుందా? మన ఇంటి వారికి సరిపోతుందా? ప్రభువుకు
మరి అది దానివల్ల తృప్తి కలుగుతుందా? నా కుడివైపుకు రా అంటున్నాడా? అనగలడా? నా కుడివైపుకు రా అనేంతగా మనము సేకరించుకోవాలి. యుగ సమాప్తి వరకు, అనగా కోతకాలం ముగిసేంత వరకు. కోత అంటే యుగ సమాప్తి. యుగ సమాప్తిలో ప్రభు బూర ఊదినప్పుడు అందరు అక్కడికి వచ్చేస్తారు. అప్పటి వరకు అని అర్థం. బాలయ్య చెప్పినట్లుగా మన జీవితాంతం వరకు, మరణించేంత వరకు. ఒకవేళ మనం మరణం ముందు కావచ్చు, లేక యుగ సమాప్తి ముందు కావచ్చు. ఏదైనా సరే కోత ముగియ వరకు నిలకడగా ఉండాలి. వాక్యమును ఏరుకుని దాని ప్రకారం నడవాలి. మనల్ని దేవుడు అట్లు సహాయం చేయను కాక. మళ్ళీ ఒకసారి చివరిగా మాట చదువుదాము. రూతు 2వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చూద్దాం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనొచ్చు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను.